హ్యాండ్ రేజ్ చేయండి. మీ అందరు గిఫ్ట్ కావాలా? హ్యాండ్ డౌన్. నేను అడిగిన కోసం నాన్న చెప్తే గిఫ్ట్ ఇస్తా. ఫస్ట్ కలిసి అడదాం. నిజం చెయ్యి నాన్న. ఈ రోజుల్లో గొప్ప వాళ్ళు కావాలంటే మనకు ఏం కావాలి? ఆధార్ కార్డు కాదు. చదువు కావాలా, డబ్బు కావాలా, తెలివి కావాలా? పరుష చదువు చదువు చదువు. అందరు చదివే అన్నారా? ఓ మీ డ్రెస్సులు బాగున్నాయి. ఎక్కడ కొన్నారు? ఏంటది తీసుకొస్తారు రామా? స్టాండ్ పైకి వెళ్తారు. సరే వీళ్ళు కలిసి చదవన్నారు. బాయ్స్ మీరు చెప్పండి, గొప్పవాళ్ళు అంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకుంటే గొప్పలు అవుతారా? కట్టంగా పాటిస్తారా? ఎక్కడ? కొంచెం పైకి లేపాను కొద్దిగా. సరేనా? ఓకేనా? సరే ఓకే. గర్ల్స్ బాయ్స్ అని అందరు చదవన్నారు. బాగా చదువుకోవాలి. చదువుకుంటే ఏమొస్తుంది? నిద్ర కాదు. చదువుకుంటే ఏమొస్తుంది? జాబ్. ఇంకా మంచిగా చెప్పు. జాబ్ వస్తే జాబు. సరే జాబ్ వస్తుందా? ఏమొస్తుంది చదువుకుంటే? చెప్పురా చదువుకుంటే ఏమొస్తుంది? చదువుకుంటే నిద్రపోతే ఓ పని చేద్దాం. ఇక్కడ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. మరి ఎవరికి ఎక్కువ టాలెంట్ ఉంటుంది? బాయ్సా గర్ల్సా? బాయ్సే గర్ల్సా? ఎవరికి ఎక్కువ టాలెంట్? బాయ్స్ కదా? బాయ్సా గర్ల్సా? అవి బాయ్స్ కదా? సరే పని చేద్దాం. బాయ్స్ బాయ్స్ గర్ల్స్కి టాలెంట్ ఎక్కువ, బాయ్స్కి టాలెంట్ ఎక్కువ. అలా కాదు కానీ గర్ల్స్కి ఎమోషన్స్, బాయ్స్కి మోషన్స్. దీంట్లో ఏది గొప్పది? అదేంటి? సరే పని చేద్దాం. మీరందరూ మీలో ఉన్న టాలెంట్ నాకు చెప్పాలి. నీకేం టాలెంట్ ఉంది నాన్న? డ్రాయింగ్ చేస్తావా, సింగింగ్ చేస్తావా, డాన్సింగ్, ఇంకా ఏం చేస్తావా? డ్రాయింగ్ సరే మీరు ఏం చేస్తారు? మీ టాలెంట్ చెప్పండి. మీ హాబీస్? డ్రాయింగ్, సింగింగ్, ఈటింగ్. సరే అది పక్కన పెడదాం. సరే గొప్ప వాళ్ళంటే బాగా చదువుకోవాలి. ఈ మధ్యలో మన ఫేమస్ కావాలంటే ఏం చేయాలి? రీల్సా? ఏ రీల్స్? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫేమస్ అవుతారా? సరే చెప్పు, నేను ఫేమస్ కావాలంటే ఏ వీడియో చేయాలి? కోపం అనుకోరా? ఎక్కడ? కోపని కాదు కానీ ఇంకొక ఐడియా చెప్పు. ఏం చేయాలి? 10 మంది మనం గుర్తుండాలన్నా, 10 మంది మనం గుర్తుంచుకోవాలని ఏం చేయాలి? గుండు గీసుకుంటే గుండు గీసుకొని ఏం చేయాలి? టీవీలో కనబడాలా? గుండు గీసుకొని టీవీలో కనబడితే ఫేమస్ అవుతారా? అయ్యారా? గుండుతో టీవీలో ఫేమస్ అయ్యారు నాన్న. లలిత జ్యువెలరీ. అక్కడ గోల్డ్ చూపిస్తారు. అక్కడ ఎన్నిసార్లు యాడ్ చూసినా మీరు గమనించండి. ఏలుకున్న రింగు, బ్రేస్లెట్ ఏం చూస్తారు? ఎప్పుడు చూసినా యాడ్ మొత్తం ఇది ఉన్నాను. సార్ నీ పేరేంటన్నా? అనజ. నువ్వేమవుతావు పెద్దాక? డాక్టరు, టీచరు, లాయరు, జడ్జి. ఏమవుతావు? డాక్టరు. నువ్వు?
పోలీసా? ఏ టీం నాన్న? సిటీ. వీళ్ళు డాక్టర్లు అంట. ఏ హాస్పిటల్ డాక్టర్లమ్మా మీరు? యశో. ఎందుకు యశోదా? నాన్న చూసారా, వాళ్ళందరూ డాక్టర్లు అంట. మరి మీరు? డాడీలా? డాడీ అవుతావు నువ్వు. నువ్వు కరెక్టర్. ఏదో ఒకటి నీకెందుకు? ఏమవుతావు పెద్దగా? పోలీసా? ఏ పోలీసు? సరే సూపర్. మీరు అంత గొప్పగా అవుతారు కదా, డబ్బులు వస్తే మమ్మీ డాడీకి ఇస్తారా, ఎవరైనా పూర్ పీపుల్ హెల్ప్ చేస్తారా? చెప్పండి. ఇట్లా నువ్వు ఒకసారి ఇప్పిస్తారా? మళ్ళీ ఏం కాదు, మళ్ళీ చెప్పు. ఏం చేస్తావు? హెల్ప్ చేస్తారంట. గుడ్ కిట్టు. నువ్వు? సరే అందరు హెల్ప్ చేస్తారు. మీరు మమ్మీ డాడీ పూర్ పీపులా? ఇద్దరు. మమ్మీ డాడీ పూర్ పీపులా? నువ్వు? నువ్వు? సరే ఇద్దరు పిల్లలు మంచోళ్ళు. ఇట్లా నాన్న, అటు వయసు చిన్న ఇట్లా ఆ పాపని తీసుకో. కొంచెం ఇట్లా అన్న వయసు ఏదో లైటింగ్ పెట్టేది, దానికి ఏం వేయలేదు. కొంచెం లోపల ఆ పాపని తీసుకో. అక్కడ కాలేస్తే షాక్ కొడుతుంది అది. సరే జాగ్రత్త. సరే అది పక్కన పెడితే నాన్న రెడీ. మీకు చాలా రోజు పూర్ పీపుల్ హెల్ప్ చేస్తారు కదా. సరే మన ఇండియాలో అసలు పూర్ పీపుల్ అంటే ఎవరు? ఏమందన్నా మన మన దేశ రాజకీయ నాయకులే వెరీ పూర్. ఒక పని చేద్దాం, మీకు ఒక గిఫ్ట్ ఇస్తా. నన్ను ఇట్లా ఇది పట్టుకో, నెక్స్ట్ గేమ్స్కి వెళ్ళిపోదాం. అయి పట్టుకో. నాన్న ఏంటది? ఏంటది చెప్పండి. ఏంటది? డోంట్ షేక్ అని పట్టు. ఇట్స్ మ్యాజిక్ మిల్క్. ఇది తాగితే ఎనర్జీ వస్తుంది. తర్వాత మామూలుగా ఏమొస్తుంది? మామూలుగా పిల్లలకి ఇస్తారు కదా పాలు. మీరు అందరు పాలు తాగుతారా? ఏ పాలు? ఏ పాలు తాగుతారు నువ్వు? ఎందుకు? ఆవు లేవు, బరేలేనా? నువ్వు? ఆవు. ఆవేనా మీరు అందరూ? కలిసి ఓవర్ స్మార్ట్. నువ్వే పాలు తాగుతావు? ప్యాకెట్ పాల. ఏ పాలు చెప్పు? నువ్వు ఏ పాలు తాగుతావు? కావాలా? ఆవు. ఆవు. నువ్వు చెప్పట్లేదంటే సరే పని చేద్దాం. ఇప్పుడు ఇంకో టాస్క్ ఇస్తాను. సరే కానీ నువ్వు ఇంకేనా ఇస్తున్నావు. నువ్వేం పాలు తాగుతావు? ఒక పని చేస్తా. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా, ఓకేనా? చిన్న పిల్లలు ఎలా ఏడుస్తారో అలా ఇంప్లైట్ చేస్తే గిఫ్ట్ ఇస్తాను. చిన్న పిల్లలు ఎలా ఏడుస్తారు? ఆకలి వేస్తే ఎలా ఏడుస్తారు? ఎలా ఏడుస్తారు చిన్నపిల్లలు? ఎలా ఏడుస్తారు? ఎలా ఏడుస్తారు? సరే నెక్స్ట్ ఈ పాలు మామిడి ఇచ్చేసి మనం గేమ్స్ ఆడదాం. ఓకేనా? ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామా? తాగేస్తే మనం గేమ్స్కి వెళ్దాం. కేక్ అనేది ఉంది. ఓకేనా? తాగేస్తావా? ఎలా ఉంది? సరే మీకు నెక్స్ట్ మనం వెళ్ళి స్టేజ్ దిగాను. అక్కడ స్టేజ్ దిగాను. గేమ్స్ అంటే కేక్ కట్ చేస్తారు. అక్కడ మెల్లిగా స్టెప్స్ దిగాలి. స్టెప్స్ దిగాలి అందరూ మెల్లిగా. బాయ్ అక్కడికి వస్తా. అక్కడ పదండి, అక్కడ పదండి. ఓకేనా? జాగ్రత్త. అక్కడ పద. ఆ కూలర్ దగ్గర నుంచి పిచ్చి అందరికి
మమ్మ మమ్మీ